ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందిస్తున్న కొన్ని నీతి కథలు. గుమ్మడికాయల దొంగ. కోటిపల్లి అనే ఊరిలో రామయ్య అనే రైతు ఉన్నాడు. అతడు పెద్దగా చదువుకోలేదు, కానీ పంటలు పండించటంలో మాత్రం మహాదిట్ట. అతనిది చాలా చిన్న పొలం. అందుచేత తక్కువ కాలంలో పంటనిచ్చే కూరగాయల రకాల్ని మాత్రమే పండించేవాడు. ప్రతివారం ఏదో ఒక రకాన్ని సంతకు తీసుకువెళ్లి అమ్మేవాడు. ఆదాయం బాగానే వచ్చేది. దాంతో తృప్తిగా జీవిస్తూ ఉండేవాడు. అదే ఊరిలో వెంకయ్య అనే మరో రైతు ఉన్నాడు. అతనిది చాలా పెద్ద పొలం, కానీ తగిన పద్ధతుల్లో వ్యవసాయం చేయకపోవటం చేత పంట కొద్దిగానే పండేది. అది అమ్మగా వచ్చిన డబ్బు పెట్టుబడులకే సరిపోయేది కాదు. రామయ్య వ్యవసాయాన్ని అందరూ మెచ్చుకుంటుంటే అతనికి చాలా ఈర్ష్యగా ఉండేది. ఏదో విధంగా రామయ్యను నష్టపరచాలి అనుకునేవాడట. ఒకసారి రామయ్య తన చేనుగట్ల వెంబడి కొన్ని గుమ్మడి పాదులు పెంచాడు, అంటే గుమ్మడి చెట్లు. వాటికి ఎరువులు వేసి మంచి సంరక్షణ చేసేవాడు. ఫలితంగా 40 పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాచాయట. వాటిని తర్వాత వారం సంతకు తీసుకుని పోవాలనుకున్నాడు. ఈలోగా ఒక రోజున వెంకయ్య ఆ గుమ్మడికాయల్ని చూశాడు. రాత్రికి రాత్రి వెళ్లి దొంగతనంగా ఆ కాయలన్నింటినీ తెంపి తీసుకుని వెళ్లిపోయాడు. సంతకు ఉదయాన్నే కాయలు కోసి బండిపై వేసుకుని సంతకు వెళదామని రామయ్య చేను వద్దకు వెళ్లాడు. అక్కడి పరిస్థితి చూచి కొయ్యబారిపోయాడు. ఒక్క కాయ కూడా లేదు. ఎవరు చేశారో ఈ దొంగతనం? నాకు విరోధి వెంకయ్య ఒక్కడే సుమా. అతడే ఈ పని చేసి ఉండొచ్చు. వాటిని తప్పక సంతకు తెస్తాడు. అక్కడే వాణ్ణి పట్టుకోవాలి అనుకుని రామయ్య ఖాళీ బండితో సంత జరిగే చోటుకు వెళ్లాడు. ఒక షాపు యజమాని గుమ్మడికాయలు అమ్ముతున్నాడు. సరాసరి వాని వద్దకు వెళ్లి, రామయ్య, నా గుమ్మడికాయల్ని దొంగిలించి అమ్మడానికి నీకెంత ధైర్యం అని అన్నాడట. దానికి ఆ కొట్టువాడు, అయ్యా క్షమించండి, ఇవి దొంగతనంగా తెచ్చిన కాయలు కావు. వీటిని నేను వెంకయ్య గారి వద్ద కొన్నాను అన్నాడట. రామయ్యకు ఎక్కడలేని కోపం వచ్చేసింది. వెంటనే సంతపై అజమాయిషీ చేసే పెద్దాయన దగ్గరికెళ్లి వెంకయ్యపై ఫిర్యాదు చేశాడు. దానిపై ఆ పెద్ద మనిషి, రామయ్య, ఇవి నీ గుమ్మడికాయలే అనడానికి రుజువేమిటి అని అడిగాడట. అందుకు రామయ్య, ఆ కాయల్ని ఎంతో శ్రమపడి నేనే పండించాను. ఈ చుట్టుపక్కల ఎవరూ ఇప్పుడు ఈ పంట వెయ్యలేదు. కావాలంటే మా ఊళ్ళో అడిగి తెలుసుకోండి అన్నాడట. ఏమైనా సరే రామయ్య, అవి నీ తోటలోనివి అని నిదర్శనం చూపెట్టాలి, ఆలోచించు అని అతడు వెంకయ్యను అక్కడకు పిలిపించాడట. వెంకయ్య, నీవు అమ్మిన గుమ్మడికాయలు రామయ్య తోటలోనివని అంటున్నాడు. దానికి నీ సమాధానమేమిటి అని ఆ పెద్ద మనిషి అడిగాడు. అప్పుడు, అయ్యా, అవి నా సొంత కాయలే, కానీ రామయ్య మాత్రం కావు. ఆ పద్దు పుస్తకంలో కూడా రాశాను, కావాలంటే చూడండి అని తన పుస్తకాన్ని అతనికి చూపాడు. హఠాత్తుగా రామయ్యకు ఒక ఆలోచన వచ్చింది. అతడు ఆ పెద్దాయనతో, అయ్యా, ఈ కాయలు నావేనని చెప్పడానికి నాకొక ఆధారం ఉంది, తీసుకొనొస్తాను అని అన్నాడట. ఆయన సరేనని 2 నౌకర్లను కూడా అతని వెంట పంపాడు. ఒక గంట తర్వాత రామయ్య, ఆ నౌకర్లు తిరిగి వచ్చారు. రామయ్య ఒక గుడ్డమూటను తెరిచి అందులోంచి గుమ్మడికాయ ముచ్చికల్ని బయటకు తీశాడు. వాటిని తీసుకుని వెళ్లి అక్కడున్న గుమ్మడికాయలపై ఒక్కొక్కటిగా పెట్టాడు. అవి సరిగ్గా సరిపోయాయి. అప్పుడు ఆ పెద్దాయన ఆశ్చర్యపోయాడు. అవి రామయ్య కాయలేనని తేలిపోయింది. వెంటనే ఆ పెద్దాయన, వెంకయ్య, నీవే దొంగవి. మా సంస్థకు 50,000 రూపాయల జరిమానా కట్టి ఆ కాయల పూర్తి ధరను కూడా రామయ్యకు చెల్లించు, లేకుంటే నీకు జైలు శిక్ష వేయిస్తాను అన్నాడట. వెంకయ్యకి బుద్ధి వచ్చింది. నేను చేసింది పొరపాటేనని లెంపలు వేసుకుని ఆ మొత్తాన్ని చెల్లించాడు. కాని అతనికి గుమ్మడికాయల దొంగ అనే పేరు మాత్రం పోలేదట.